తెలంగాణలో సర్కారు ఏర్పాటై 15 నెలలు గడిచినా ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. ఇక సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతాంది, ఫలానా వాళ్ళు మంత్రులైతున్నారు, ఫలానా పదవులు వీళ్ళకత్తున్నాయని చర్చలు బాగానే జరుగుతున్నాయి. కాకుంటే ఆఖరికి ఆ ముచ్చట్లన్నీ తూసే అవుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మంత్రివర్గ విస్తరణ జరిగే రోజు రానే వచ్చిందని అంటున్నారు. మరి ఎవరెవరు మంత్రులు కాబోతున్నారు, ఏం కథ చూద్దాం పాండ్రుల చెప్పిన. ఎట్టకేలకు తెలంగాణలో సర్కారు ఏర్పాటైన 15 నెలలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికైతే సీఎం రేవంత్ అన్నతోనట్టుగా మొత్తం 12 మంది మంత్రులున్నట్టే లెక్క. ఇక ఇంకో 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉన్నది. కాకుంటే ఈసారి 4గురినే తీసుకొనరని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు వార్తలినస్తున్నాయి. ఉగాది అయిపోయినాక 3 రోజులకు మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సుతం ఉంటదని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఈ 4గురిట్ల 2 బీసీలు, ఒక రెడ్డి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోళ్లకు మంత్రి పదవి వత్తదన్న వార్తలు సుతం బగ్గనే చక్కర్లు కొడుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిల ఒకరికి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అద్దంకి దయాకర్, బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్, మహిళా కోటల విజయశాంతికి ఛాన్స్ ఉంటదని అంటున్నారు. ఇక ఈ వార్తలకు తగ్గట్టే ఇవాళ అసెంబ్లీ లాబీల ఎదురుపడ్డ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని చూసి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు మొత్తానికి మంత్రి పదవి సాధించినో ఇప్పుడు తెలంగాణలో వివేక్, కోమటిరెడ్డి కుటుంబాల హవానే నడుస్తుంది దని నవ్వుకుంటనే అన్నాడట. అంటే ఈ లెక్కన చూస్తే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారైనట్టేనని అంటున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్క మంత్రి కూడా లేడు కాబట్టి ఆ పదవి వివేక్ వచ్చినట్టేనని ఆయన అభిమానులు ఖుషి అవుతుంటే, వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నాడు, ఇంకా ఎన్ని పదవులు ఇస్తారని ఇంకొందరు అంటున్నారట. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుతం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుకుంటా, హోం మంత్రిత్వ శాఖ అంటే నాకు ఇష్టం ఉన్నది గాని అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తా, ప్రజల పక్షాన నిలబడతానని అన్నాడు. అంటే ఈ లెక్కన చూస్తే రాజగోపాల్ రెడ్డికి సుతం మంత్రి పదవి వచ్చినట్టేనని కోమటిరెడ్డి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కాకుంటే నిజామాబాద్ నుంచి సుతం మంత్రివర్గంలో ఎవ్వరు లేరు కాబట్టి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఈ పారి మంత్రి పదవి వత్తదని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు కాబట్టి ఆఖరుకు ఎవరికి కొత్తగా పదవులు వస్తాయో, ఎవరి పదవులు ఊడప్పైతాయో.